సార్ తెలంగాణ విషయానికి వస్తాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విషయంలో ఎన్నికల చిచ్చు అనేది చాలా సీరియస్గా కనబడుతుంది. మొన్న ఒక 2 పేర్లు చూసాం, అద్దంకి దయాకర్, బలూరు వెంకట్. 24 గంటల్లోగా అద్దంకి పేరు ఎగిరిపోయింది. మహేష్ కుమార్ నిన్న మనం ఇదే డిస్కషన్ లో అద్దంకి పేరు కష్టం అనుకున్నాం. అద్దంకి పేరు కష్టమని వాళ్ళు అనుకున్నారు, మనం అనుకున్నాం. అది అంతా అట్లా నడిచింది. తీరా చూస్తే బల్మూరి వెంకట కష్టమే. అంటే ఎవరు లెసర్ థ్రెట్టో లేకపోతే చిన్నపిల్లాడే కదా ఆయన. బల్మూరి వెంకట చిన్న అతను 30-32 ఏళ్ళ అబ్బాయి. తర్వాత అద్దంకి దయాకరికి సంబంధించినంత వరకు చాలామంది అంటుంది ఆ మునుగోడు సభలో ఆయన మాట్లాడినటువంటి ఎక్కుపెట్టిన దాడి, అదేమన్నా వెస్టర్న్ ఇంట్రెస్ట్ని ఆయన షేక్ చేశాడా, దాని మీద ఆయనకి నిరంతరంగా ఈ ఎదురుత అనేది వస్తుందా అనేది అడుగుతున్నారు ఆయన్ని కూడా. ఆయన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఆయన అడిగితే ఆయన అదేమీ లేదని అంటారు. మిగతా అన్నీ ఏంటంటే నాకు ఇంకో పదవి వస్తుంది కాకపోతే పర్వాలేదు, ఏం కాదు, పార్టీ చూసుకుంటున్నాను అనేది అంతా ఫిలాసఫీకి చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన, చాలా అద్భుతంగా చెప్తున్నాడు జవాబులు. కానీ ఈ విషయంలో మాత్రం కాదని అంటల్లా. ఎవరో ఆపుతున్నారా మిమ్మల్ని అనే దగ్గర ఆయన కాదని మాత్రం చాలా ఆథెంటిక్గా అసర్టివ్గా చెప్పటల్లా, కాదు అని 100% భరోసాతో చెప్పటల్లా. ఇదేదో న్యాచురల్గా జరిగిందని చెప్పటల్లా. ఆయన కూడా ఫీల్ అవుతున్నారేమో. కానీ ఆ విషయంలో ఏదేమైనా ఏంటంటే సరే అది అయింది. తర్వాత ఏంటి, ఇప్పుడు గవర్నర్ కోటాలో సరే అద్దంకి దయాకరు, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ ఆయన ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అద్దంకి దయాకర్ పక్కకు వచ్చింది. సరే ఇక నిన్నటి నుంచి చాలామంది చాలా వీడియోలు చూసి ఉంటారు అద్దంకి దయాకర్ మాట్లాడి ఏం జరుగుతుంది అనేది. సరే ఆయనకి న్యాయం అంటే సరే ప్రజలకి సేవ చేయటంలో ఆయన సాధ్యమైనంత లాయల్గా పార్టీకి ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నాటికైనా ఆయనకి ఏదో సీట్ అంటున్నారు కదా, మళ్ళీ వరంగల్ ఇంకా అట్లా అంటున్నారు, ఏదో ఒకటి ఆయన్ని అకామిడేట్ చేసుకుంటారేమో. మరి అది అవసరం. ఎందుకంటే అట్లాంటి నాయకుడు ఈరోజు ఏ నాయకుల భవిష్యత్తు గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్పితే నాయకుల గురించి వద్దనుకునే క్రమంలో కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరం అని ఫీల్ అయినప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి సరైన స్థానం. అలాంటి వాళ్ళు కూడా సినికల్గా మారిపోకుండా, నెగిటివ్గా అవ్వకుండా, వాళ్ళు కూడా ముడుచుకుపోయి రాజకీయాల నుంచి దూరం అయిపోయి లేకపోతే రాజకీయాలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, అది ప్రజలకు కూడా మంచిది కాదని అనుకుంటున్నాను నేను. అందుకని అద్దంకి దయాకర్కి ఏదైనా సముచితమైన స్థానం ప్రజాసేవలో ప్రజా జీవితంలో ఉన్నాడైనా దాని పట్ల ఆయనకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఇవాళ ఎమ్మెల్సీ అది గవర్నర్ కోట ఎమ్మెల్సీలు అది మరి గవర్నర్ గారు స్వయంగా తెచ్చిపెట్టుకున్న సమస్య. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ఆమె తెచ్చుకున్న సమస్య. ఆమె కాళ్ళకి ఆమె బంధం వేసుకున్నారు. తన కాళ్ళకి తన లాస్ట్ ఇయర్ ఆమె జూలైలో వెళ్ళింది సుమారుగా ఈ ప్రతిపాదన. దాసోజు శ్రవణ్ అండ్ కుర్ర సత్యనారాయణ అది జూలైలో వెళ్ళిన ప్రతిపాదనని సెప్టెంబర్ 1 తారీఖు అనుకుంటే ఆమె తిరస్కరించారు. అప్పుడు దాకా అలా పెండింగ్లో పెట్టి సరే సెప్టెంబర్ 1 తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏమని కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించి కెరీర్కి సంబంధించి ఏదో మామూలు అంటే వాళ్ళ ప్రొఫైల్లో ఏదో కొంచెం సరిగ్గా ఇవ్వలేదు నాకు డీటెయిల్స్ అని అందరికీ తెలుసు. దాసో శ్రవణ్ గారు మన పబ్లిక్లో తెలిసింది సరిపోదు, అట్లీస్ట్ పేపర్లో ఇవ్వాలి గవర్నర్ గారికి, పేపర్లో ఇవ్వాలి. కానీ ఏంటంటే అది దాసో శ్రవణ్ గారు చాలాసార్లు హీ ఈజ్ నోన్ ఫర్ యాజ్ ఏ లెక్చరింగ్. ఈరోజు కోదండరామ్ గారి పేరు కాంగ్రెస్ ఇచ్చింది ఆయన స్థానంలో అంటే ఎగ్జాక్ట్గా 2 స్థానాల్లో కుర్రా సత్యనారాయణ గారు, దాసో శ్రవణ్ గారు ఉండాల్సిన స్థానంలో కోదండరామ్ గారు ఇంకోళ్ళు 2 ఇచ్చారు కదా ప్రతిపాదన. అయితే ఏంటంటే ఇక్కడ మీకు కోదండరామ్ గారిది ఏ ప్రొఫైల్ అయితే ఉందో ఆయన ఆర్ట్స్లో అవ్వచ్చు, ఈయన సైన్స్లో అవ్వచ్చు, కానీ అదే ప్రొఫైల్ ఇట్లా దరిదాపుగా అయ్యింది కూడా. అంటే ఆ టీచింగ్ కానీ ఆయన ఎక్స్పర్టైజ్ ఇది కానీ. కాబట్టి ఆ రోజే గవర్నర్ కొంచెం మరి ఆ రోజు నుంచి ఉన్న ఆరోపణ కోర్టుకు కూడా వెళ్ళింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళింది. అందుకని కోర్టులో ఉన్నందున ప్రభుత్వం దయచేసి ఎలాంటి ప్రతిపాదన పంపవద్దు అని ఈ ప్రతిపాదన ఇవన్నీ కొద్దిగా స్పెక్యులేషన్స్ వస్తున్న క్రమంలో మీరు ఎలాంటి ప్రపోజల్ అంటే టెక్నికల్గా 2 ఖాళీలు ఉన్నాయి అక్కడ. అవును టెక్నికల్ లీగల్గా ఆ ఖాళీల్లో భర్తీ చేయడానికి వీల్లేని పరిస్థితి. అవును, అది ఒక చిన్న రాజ్యాంగ సంక్షోభం. ఒక రకంగా నా ఉద్దేశం ఏంటంటే ఒక రకమైనటువంటి రాజ్యాంగ సంక్షోభం లాంటిది అది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారికి భర్తీ చేయాల్సిన బాధ్యత ఇంతకాలం ఖాళీగా పెట్టకూడదు.